చాలా పాజిటివ్ ఉంది ఆ సినిమాలో. చాలా గ్రాఫిక్స్ కానీ, లైక్ సినిమాటోగ్రఫీ కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, సో డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ, సో చాలా బీజం అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా ఎమోషన్ కనెక్ట్ అయిపోతున్నాం అనమాట. సో నిజంగా అది చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది హనుమాన్కి. చెప్తున్న సినిమా హీరో మనకు సంబంధం లేదు, హీరోతో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు. సినిమా స్టోరీ అయితే మాత్రం 100% హనుమాన్ ఒక మరో చరిత్ర మనం చూసాం. కార్తికేయ సినిమా చూసాం. సో మనకి అసలు హీరో గురించి తెలియదు, కానీ జస్ట్ ఈ మన అక్కడ ఉన్న స్టోరీ వల్ల నిజం స్టోరీ ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్ చెప్తున్నా ఈ సినిమాతో ఇది కూడా ప్యాన్ ఇండియా కాబట్టి సినిమాలో స్టోరీ అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఎన్ని గుండు కొట్టించుకున్నా ఎవరు ఏం చేయలేరు. 100% హనుమాన్ స్టోరీ అంటే మాత్రం 100% ఇది కొట్టాలి. నార్త్ ఇండియన్ లో బాగా బజ్ వచ్చింది, కానీ సౌత్ ఇండియన్ లో అంత క్రేజ్ లేదు. నార్త్ ఇండియన్ కి ఎందుకని ఇటువంటి డివోషనల్ సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్ వచ్చింది అని చెప్తున్నా కదా అన్న. ఇప్పుడు డివోషన్ పక్కన పెట్టారు, నేను డివోషన్ మాట్లాడదు కదా. స్టోరీలో మాత్రం స్టోరీలో దమ్ముంటే మాత్రం 100% ఆ సినిమాని ఆపలేరు. ఇంకోటి ఏంటంటే మీరు డివోషన్ అన్నారు కాబట్టి, సో నిజంగా మీరు చూసుకున్నా అన్న, ఇప్పుడు మన కార్తికేయ ఉంది. సో నిజంగా అదంటే మనకి ఎంత ఎమోషన్ కనెక్ట్ అవుతామంట. ఆ పేరు విన్నా కూడా, ఆ విజువల్ చూసినా కూడా మనకు ఆటోమేటిక్గా మనకు ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ రకంగా నార్త్ ఇండియన్ వాళ్ళకి క్లోజ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సినిమా స్టోరీ మాత్రం సౌత్ ఇండియా కూడా మనకి నార్త్ సౌత్ కాదన్న, ఓన్లీ ఇండియాలో 100% సినిమా హనుమాన్ అనే సినిమా ఇటు కొట్టబోతుందని మనస్ఫూర్తిగా. వరలక్ష్మి శరత్ కుమార్ ఫైట్లు ఎలాగా? సో నిజంగా చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్ అయితే బీబాస్ ఉన్నాయి. మేమైతే చాలా ఊహించుకుంటున్నాం. సో మరే చిన్న బడ్జెట్ 100% ఈ సినిమా ఇటువంటి సినిమా రావాలని కోరుకుంటా. అక్కడక్కడ వింటున్నా హనుమాన్ సినిమాని తొక్కేయాలని, లైక్ చాలా ప్రొడ్యూసర్స్ లైక్ దిల్ రాజు అని వాళ్ళు అక్కడ వింటున్నాను. ఎందుకంటే గుంటూరు కారంకు అపోజిట్గా వస్తుంది అన్న ఫీలింగ్లో చాలా మంది తొక్కడే వస్తారు. కానీ సో నా పాయింట్ ఆఫ్ అంటే నేను ఒక ప్రధాన వ్యక్తం ఏమంటున్నా అంటే, సో వాళ్ళ గుండు కారం ఉందన్న. ఆ సినిమాకి మనం చెప్తున్నా, త్రివిక్రమ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, శ్రీలీల ఉన్న డ్యాన్స్ ఉంది. సో మన కుర్చీ మడత పెట్టే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్తో ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ సినిమా. ఆ సాంగ్ వల్ల సినిమాకి అయిపోయింది. సో వీళ్ళకి ప్రమోషన్స్ అవసరం లేదు, వీళ్ళకి లైక్ థియేటర్స్ సపరేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో హనుమాన్కి ఇచ్చే ప్లేస్ ఉంది అంటున్నా. సో ఇది నిజం ప్రజలు నేర్చుకుంటారు అన్నమాట, యూత్ కానీ చిన్నపిల్లలు కానీ. సో హనుమాన్ అంటే ఏంటి, సినిమా స్టోరీ ఏంటి అన్నది ప్రజలకు బాగా క్లోజ్ అవుతుంది. సో గుంటకారం అనేది ఒక రాసిన స్టోరీ, హనుమాన్ అనేది ఒక ఎథికల్ స్టోరీ కాబట్టి నిజంగా ప్రజలకు తొందరగా ఎక్కువ ఛాన్స్ ఉంటుందని అనుకుంటారు. సో హనుమాన్ కొద్దిగా థియేటర్స్ ఎక్కిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ ఎలాగనిపించింది? గ్రాఫిక్స్ ఆదిపురుషుని నన్ను ఊహించుకో, ఆదిపురుషు ఎంత పెద్ద బడ్జెట్ నువ్వు ఊహించుకో. ఆ టైంలో ఆదిపురుషుకు నిజంగా చాలా మంది ట్రోల్ చేస్తారు, డైరెక్టర్ నువ్వు ఇలా కాదు నువ్వు తీయాల్సింది, దమ్ముంటే హనుమాన్ డైరెక్టర్ లాగా తీయు అన్నట్లు ఆ రోజున ట్రోల్ అయింది. సో నిజంగా అది మీ అంచనాలకు వదిలేస్తున్నా. చాలా బాగుంది అన్న, ఎలివేషన్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. చూస్తుంటే మాత్రం ఇట్లా నిజంగా 3Dలో చూసిన ఫీలింగ్ వచ్చింది మాకైతే.